బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీసీఎం ను ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ సమీపంలో బూరెడ్డిపల్లి వద్ద అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్మవరం డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో ధర్మవరం వెళ్తుంది. జడ్చర్ల పట్టణంలోని బూరెడ్డిపల్లి చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు మంటలు అంటుకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన వెంటనే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాద స్థలానికి వెళ్లి బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా బస్సులోంచి దిగిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఇక ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఇక ఈ మేరకు గాయపడిన ప్రయాణికులకు జడ్చర్ల, మిడ్చిల్, భూత్పూర్, నవాబుపేట, హన్వాడ అంబులెన్స్లలో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. డీసీఎం ను ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ సమీపంలో బూరెడ్డిపల్లి వద్ద అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్మవరం డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో ధర్మవరం వెళ్తుంది. జడ్చల్ పట్టణంలోని బూరెడ్డిపల్లి చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇక దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రదీప్. కీర్తన మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే జాతీయ రహదారి 44 జడ్చర్ల వద్ద సమీపంలోని బూరెడ్డిపల్లి వద్ద యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం ను ధర్మవరం డిపో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్మవరం డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో బస్సు అయితే బయలుదేరిందని చెప్పొచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించాయి. అయితే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. 15 మందికి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రి తరలించారు. అయితే జడ్చర్ల సమీపంలో మధ్యరాత్రి 2 గంటలు జరిగిన ప్రమాదం జరిగిన సమయంలో కొంత డ్రైవర్ అప్రమత్త వల్ల కూడా ప్రయాణికులు కొంత మేల్కొని బస్సు దిగినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే బస్సు అతివేగంగా ఉన్నట్టు కూడా కొంతమంది ప్రయాణికులు చెప్పారు మనకు. అయితే దీనికి సంబంధించి డీసీఎం కూడా అంటే ఆ సమయంలో వర్షం పడుతుండటంతో యూటర్న్ తీసుకోవడం వల్ల దగ్గరికి వచ్చే వరకు కూడా కనపడలేదంటూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సులో ఉన్న 15 మందికి స్వల్ప గాయాలు కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి పోలీసులు ఏదైతే క్షతగాత్రులను తర్వాత సిఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బందిని హుటాహుటిన ప్రమాద స్థలానికి తెప్పించి బస్సును పూర్తి స్థాయిలో మంటలను అయితే ఆర్పారు. ఈ విధంగా అయితే దీనికి సంబంధించి ప్రయాణికులకు కూడా జడ్చర్ల, మిడ్జిల్, భూత్పూర్, నవాబుపేట, హన్వాడ అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పూర్తి సమాచారం దర్యాప్తు తర్వాత చెప్తామంటూ పోలీసులు చెప్పారు. కీర్తన ప్రదీప్, చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అయితే 15 మంది స్వల్ప గాయాలయ్యాయి. వారి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారిలో ఎటువంటి ఆందోళన విషమ పరిస్థితి లేదంటూ కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రథమ చికిత్స తర్వాత కొంతమందిని అయితే వారి గమ్యస్థానాలకు చేర్చినటువంటి నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటూ అయితే ఈ వర్షం పడే అర్ధరాత్రి సమయంలోని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదైతే ఆర్టీసీలు కానీ మిగతా వాహనాలు కూడా కొంత అంటే నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందంటూ కూడా జాతీయ రహదారిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామంటూ ఎక్కడికక్కడ ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నా కానీ హుటాహుటిన వెళ్లి పరిస్థితిని
ఏదైతే అదుపులోకి తెస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై కొంత అప్రమత్తతతో ఈ ప్రమాదాలను నివారించవచ్చని కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రదీప్.